హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంతోషితో స్టేజ్. ఈరోజు నేను మీకు చాలా ఈజీ టిప్ చెప్తున్నానండి. అంటే మన డ్రెస్కి కప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రెడీమేడ్ టాప్స్కి అన్నిటికీ కప్స్ వస్తున్నాయి కదా, అది ఎలా తీయాలో చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపించేదేమో స్టిచ్ ఓపెనర్ అండి. దీంతో చాలా 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 యూజెస్ ఉంటాయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళకైతే మరీ అవసరం పడుతుంది. సో ఇక్కడ నేను మీకు ఇది ఉల్టా సైడ్ చూపిస్తున్నాను. సో కప్స్ దగ్గర ఇలా కుట్టి ఉంటుందండి, ప్రతి ఒక్క డ్రెస్కి ఇలాగే కుట్టేసి ఉంటుంది. ఇలా మధ్యలో ఉంటుందన్నమాట, అంటే చెస్ట్ దగ్గర మనకి ఇలా మధ్యలో ఒక స్టిచ్ అనేది ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఇలా కుట్టు విప్పుకోవాలన్నమాట. సో అంతే అండి, కొంచెం తీస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే రెడీమేడ్ ఎలాగో పెద్ద పెద్ద కుట్లే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా తీసిన తర్వాత ఈ స్టిచ్ ఓపెనర్లో ఏంటి అంటే కొంచెం ఒక బ్లేడ్ లాగా ఉంటుందండి అక్కడ మిడిల్లో. సో అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి, ఎందుకంటే బట్ట కూడా కట్ అయిపోతుంది కొన్నిసార్లు. సో జాగ్రత్తగా యూజ్ చేస్తే మాత్రం దీనిలో ఉన్నంత బెస్ట్ ఈజీ మెథడ్ ఇంకా దేంట్లోనూ ఉండదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా లేదా ఇంట్లో నార్మల్గా కుట్లు ఇప్పుకోవాలనుకున్నా కూడా ఈ స్టిచ్ ఓపెనర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, నేను జస్ట్ అది కొంచెం ఓపెన్ చేసి ఇలా కప్ని బయటికి తీసేస్తున్నాను. సో ఇలా ఒక సైడ్ ఓపెన్ చేస్తే చాలండి, ఇటువైపు నుండే రెండో కప్పు కూడా తీసేయచ్చు. ఈ రెడీమేడ్ కప్స్ మాత్రం అస్సలు బాగుండవండి, ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా సరే అది అస్సలు క్వాలిటీ అనేది బాగుండదు. మనం నార్మల్గా బ్లౌజ్కి కుట్టేటివి మాత్రము మంచి క్వాలిటీవే కుట్టుకుంటాం కదా. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా మిడిల్ కుట్టేసి ఉంటుంది కదా, ఆ కుట్టుని కూడా విప్పుకోవాలన్నమాట. అంతే అండి. సో రెండు సైడ్లు ఇలాగే ఉంటుంది, జస్ట్ మిడిల్ స్టిచ్ ఒక్కటే ఒక చిన్న కుట్టులాగా వేసి ఉంటుంది, అదొక్కటి విప్పుకుంటే సరిపోతుంది. కానీ ఇవి తీసేస్తేనే బెటర్ అండి. కొన్ని డ్రెస్సెస్కి అయితే అసలు అవి ఒక ప్లేస్లో కూడా ఉండవు, ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటుంది. సో అలా కూడా మన డ్రెస్ లుక్ అనేది పాడైపోతుంది. అందుకని ఇలా మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. సో మీ దగ్గర మీరు టైం ఉండి టైలర్ దగ్గరికి వెళ్ళగలిగితే మరీ మంచిది, లేదు అనుకున్నప్పుడు సడన్గా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. మెషిన్ మీద వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, లేదు ఇంట్లో అయితే చేతితో హెమ్మింగ్ లాగా చేసుకున్నా సరిపోతుందండి. అంతే, చూసారు కదా. ఇప్పుడు నేను మీకు స్టిచ్ చేసి కూడా చూపిస్తున్నాను. జస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే అలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఏది ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ తప్పకుండా మళ్ళీ షేర్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.